అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయం లేక వాహనాలు పడిగాపులు కాస్తున్నారు. చట్టి సమీపంలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దులు, ఛత్తీస్గఢ్ సరిహద్దులో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు లైవ్లో అందిస్తారు. సూర్యారావు, చెప్పండి, అల్లూరు జిల్లాలో వరదలపై మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఈ 2 నెలల కాలంలోనే 5 సార్లు బీభత్సం సృష్టించింది. ఈ 2 నెలల కాలంలో అనేక పంట పొలాలు అలాగే రహదారులు కొట్టుకుపోయాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే ముంపు ప్రాంతంలో అనేక గ్రామాలు, లంక గ్రామాలు ఉన్నాయి. గోదావరి సబరి ఉధృతికి గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఆర్ ప్యాకేజ్ ద్వారా వారికి ప్రత్యామ్నాయంగా తరలించేందుకు, వేరే చోట తరలించేందుకు సిద్ధమవుతుంది. అంతేకాకుండా భూములు కోల్పోయిన, ఎవరైతే పునరావాసం లేక భూములు కోల్పోయారో వారికి కూడా భూములు కేటాయించేందుకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశాలు నిర్వహించి తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. 1200 ఎకరాలు ఇప్పటికే రంపచోడవరం ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సార్.